ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ముఖ్యంగా మన పూజ గదిలో ఏ ఏ వస్తువులు ఉంటే మనకు పుణ్యఫలం, మనం పూజ చేసినప్పుడు ఆ పూజ గదితో పాటు మన జీవితం కూడా అద్భుతంగా ఉండాలి అని అంటే మన పూజ గదిలో ముఖ్యంగా ఉండవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మన పూజ గదితో పాటు మనము ప్రశాంతంగా ఉంటాం. అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా ఒక బౌల్లో కాయిన్స్, అది 1 రూపీ కాయిన్ కావచ్చు, 10 రూపీ కాయిన్ కావచ్చు, 5 రూపీ కాయిన్ కావచ్చు. కాయిన్స్ ఒక బౌల్లో పెట్టి అందులో కొద్దిగా అక్షంతలేసి మన పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిది. అలాగే ఒక చిన్నపాటి ప్లేట్లో గురువింద గింజలు మీకు తెలిసే ఉంటాయి. పైన ఎర్రగా ఉంటుంది, కింద కొంచెం నల్లగా ఉంటుంది. అంటే ఎరుపు కుజుడికి సంకేతం, నలుపు శనికి సంకేతం. కనుక 9 గురువింద గింజలు ఒక చిన్నపాటి బౌల్లో మన పూజా మందిరంలో ఉంటే మహా అద్భుతం. అలాగే మనం పూజ చేసేసిన తరువాత దేవుడికి చామరం వేస్తారు కొన్ని టెంపుల్స్లో. అలా ఒక చిన్నపాటి చామరం మన పూజా మందిరంలో ప్లేట్లో ఉంచితే మహా అద్భుతం. అలాగే మీరు ఎప్పుడైనా కాశీ రామేశ్వరం వెళితే గంగాజలం ఉంటే ఓ చిన్నపాటి బాటిల్లో దేవుడి మందిరంలో కాస్త గంగాజలం పెట్టుకుంటే మహా అద్భుతం. మన ముఖ్యమైన తిథులప్పుడు, పండగలప్పుడు తలస్నానం చేసేటప్పుడు కొద్దిగా గంగాజలం మనం తలస్నానం చేస్తున్న వాటర్లో వేసుకుని పెడితే మహా అద్భుతం. అలాగే ఒక చిన్నపాటి బౌల్లో అన్ని పసుపు కొమ్ములు పెడితే చాలా మంచిది. అలాగే ఒక చిన్న డబ్బాలో పసుపు అక్షంతలు అనగా కొద్దిగా బియ్యం, కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా పసుపు కలిపి పసుపు అక్షంతలు పూజా మందిరంలో పెట్టినా కూడా మహా అద్భుతం. అలాగే మన పూజా మందిరంలో ఎదురుగా కుడివైపు ఎడమవైపు 2 నెమల పింజాలు ఉంటే మహా అద్భుతం. అలాగే చిన్న ఛత్రము అనగా గొడుగు, చిన్న గొడుగు లక్ష్మీదేవికి కానీ అక్కడున్న మీ దేవుడి మందిరాల్లో ఏ పటానికన్నా ఒక చిన్నపాటి గొడుగు అమ్మవారికి పెడితే మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనం పూజలో కూర్చున్నప్పుడు నేలపైన ఎప్పుడూ కూర్చొని పూజ చేయరాదు. వీలుంటే కింద ఒక చిన్నపాటి దర్భతో చేసిన సాప వేసుకోవచ్చు. అలాగే ఏదైనా క్లాత్తో కూడిన తివాసి వేసుకోవచ్చు. అలాగే మీరు ఒక పీట పైన కూర్చొని పూజ చేయాలి. అంతే తప్ప నేలపైన కూర్చొని ఎప్పుడూ కూడా మన పూజా మందిరంలో పూజ చెయ్యరాదు. అలాగే పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ కాల్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ పూజ చెయ్యరాదు. మీరు పూజ చేస్తున్నప్పుడు చేసే ఆ పూజ మనకు పుణ్యఫలం కనుక ఈ ప్రపంచంలో అన్నీ భగవంతుడే ఇచ్చాడు. అందులో పెట్టే ప్రసాదం, పువ్వులు, డబ్బులు అన్నీ ఆయన ఇచ్చినవే. మనం పూజ చేసేటప్పుడు కేవలం మన మనసు అక్కడ పెట్టి పూజ చేయమని ఆ భగవంతుడు చెప్పాడు. అలాగే మనం పూజ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా మన మనసులో దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేయాలి. ఎప్పుడూ కూడా ఏడుస్తూ పూజ చేయరాదు. అది చాలా దేవుడికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తున్నారు అంటే ఆయన మన ఎదురుగా మనం ఆయనతో మాట్లాడుతూ పూజ చేయాలి. కనుక ఈ చిన్నపాటి పూజా విధానం మన పూజ గదిలో ఇంతవరకు పెట్టచ్చు. అలాగే మీకు ఇంకా అవకాశం ఉంటే గోమతీ చక్రం, 3 గోమతీ చక్రాలు తెచ్చి వాటిని కడిగి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి గోమతీ చక్రాలు పూజా మందిరంలో పెట్టండి. అయితే మీరు పూజ చేసినప్పుడు మీ కుటుంబానికి, మీకు, మీ పిల్లల వరకు మాత్రమే కోరుకోవాలి. అంతే తప్ప ఇతరితర ఏ వేరే వాళ్ళవి కానీ మన పక్కింటి వాళ్ళి, ఎదురింటి వాళ్ళి అవి కోరుకొని పూజ చేయడం కరెక్ట్ కాదు. ఏది కోరుకున్నా శుభసూచకంగా మన అభ్యున్నతి కోసం కోరుకొని దేవుడికి పూజ చేయాలి. ఈ చిన్నపాటి పూజా విధానం మన పూజా మందిరంలో
ఇవి పెట్టుకొని పూజ చేసిన, మనం ప్రశాంతంగా దేవుడికి పూజ చేసిన అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణ.